హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్. నేను మీ లావణ్య. ఈరోజు కర్రీ చేద్దామంటే ఓన్లీ 2 క్యారెట్లే ఉన్నాయన్నమాట. ఇంకా క్యారెట్ ఫ్రై అన్న పిల్లలు ముక్కలు తినర్లే, ఇంకా తురుములాగా చేద్దాం అనుకున్నా, కానీ ఎంత అవ్వదులే అని చెప్పేసి ఇలాగ క్యారెట్ పెసరపప్పు ఫ్రై అయితే చేశాను అనమాట. ఇది అందరికీ బాగా నచ్చుతుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే 2 ఉల్లిపాయలను కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే 2 పచ్చిమిర్చిని, 2 క్యారెట్ని తురిమి పెట్టుకున్నాము. ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకుని బాండీలో 2 గరిటెలు ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు 1 స్పూన్ వేసుకున్నాను. పోపు దినుసులు అన్నీ కలిపే ఉంచుకుంటాను నేను. పోపు దినుసులు వేగిన తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇది కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. క్యారెట్ కొంచెమే ఉందని చెప్పి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకుందాము. ఈ మొత్తం మిశ్రమం కలుపుకున్న తర్వాత 1 గుప్పెడు పెసరపప్పు అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను ముందు. ఆ పెసరపప్పునైతే ఇందులో వేసుకున్నాను, వాటర్ లేకుండా తీసేసి. ఇది కొంచెం ఆయిల్లో కలుపుకున్న తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం వేగనిద్దాము, ఎందుకంటే ఈ సాల్ట్ అనేది పెసరపప్పుకు పడితే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా ఇందులోనే వేసేసుకుందాము. ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా వేయించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెంగా కలుపుకుంటూ ఉంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది అనమాట. చూడండి, ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి. ఇదైతే రెడీ అయిపోయింది అనమాట. ఇందులో 1.5 స్పూన్ కారం అయితే వేసాను. పిల్లలు కూడా తింటారు కాబట్టి కారం అయితే కొంచెం తక్కువే వేస్తాను నేను. చూడండి, టేస్టీగా ఉండే క్యారెట్ పెసరపప్పు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంది.